పార్టీ మహిళా నేతలపై అసభ్యకర వార్తలు ప్రచురించారని ఆరోపిస్తూ ఏబీఎన్ రాధాకృష్ణపై వెంటనే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కన్వీనర్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం చిత్తూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ చేపట్టిన ఆందోళనలకు సరైన సమాధానాలు ఇవ్వకుండా సంబంధిత పత్రికలు ఛానల్ ద్వారా ఇష్టం వచ్చిన రీతిలో వార్తలు ప్రచురించడం దారుణమన్నారు. మహిళా నాయకుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా ఇప్పటివరకు ఏ పోలీస్ స్టేషన్లోనూ కేసులు నమోదు కాలేదంటే ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని విమర్శించారు. ప్రత్యర్థి పార్టీల మీద విద్వేషపూరితమైనటువంటి చర్యలతో కూటమి ప్రభుత్వం దారుణాలకు ఒడిగట్టుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ఓ వ్యంగ్యమైనటువంటి పోస్టు పెడితే ఆ వ్యంగ్యాన్ని కూడా భరించలేకుండా దాని మీద లేనిపోని కేసులు పెట్టి మా పార్టీ కార్యకర్తల్ని నాయకులని వందలాది మందిని జైళ్ళలోకి పంపించే కార్యక్రమాలు అనేకం చేశారు. ఎన్నో వందల కేసులు కూడా బనాయించడం జరిగింది. 15 రోజుల క్రితం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని విషయంలో గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ అత్యున్నతమైనటువంటి స్థాయిలో దాన్ని మావిగన్ అన్నటువంటి పేరుతో రాజధానిగా ప్రకటిస్తే 20,000 కోట్ల రూపాయలతో అత్యంత సుందరమైన నగరంగా దాదాపు 30 లక్షల జనాభాతో అలరారే విధంగా అభివృద్ధి చేయవచ్చును అన్నటువంటి ప్రతిపాదన ఆయన చేసినందుకు ఆ తరువాత దాని మీద పెద్ద ఎత్తున ప్రజల్లో రోజు కూడా మావిగన్ మీద తీవ్రమైన సానుకూల చర్చ వస్తూ ఉంటే దాన్ని భరించలేక ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆ ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారు మా పార్టీ నాయకుల, మా పార్టీ కార్యకర్తల శ్రీమతుల మీద అత్యంత అభ్యంతరకరమైనటువంటి రీతిలో అమానుషమైనటువంటి స్థాయిలో అరాచకమైనటువంటి పోకడలతో అత్యంత దారుణంగా అవమానకరంగా ఆయన అదే పనిగా ఉద్దేశపూర్వకంగా రాతలు రాయటం జరిగింది. మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కృతులతో విన్నవిస్తున్నాను. ఎందుకు మనం ఎస్పీ ఆఫీస్కి వచ్చినాము, కారణం ఏమిటి అనేది మీరందరూ కూడా ఆలోచించాలి. గత 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏది మాట్లాడినా దాన్ని సోషల్ మీడియాలో పెట్టి, మాట్లాడిన దాన్ని సోషల్ మీడియాలో పెట్టి మమ్మల్ని అనుచిత వాక్యాలు చేశారని చెప్పేసి కేసులు పెట్టి జైలు పంపించే సాంప్రదాయం జరుగుతుంది. సాక్షాత్తు రాధాకృష్ణ గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు వారు ఒక పత్రికను నడుపుతున్నారు. ఆ పత్రిక ఎట్లుండాలంటే ప్రజలకి, గవర్నమెంట్కి వారాదిగా నడుపుతున్నారు. ప్రజల కష్టాలు చూస్తూ ఉండాలి. ఆయన ఏ విధంగా చేస్తున్నాడంటే లుక్లుక్కు పలుకులో లక్కలక్క పలుకులో ఒకటి పెట్టి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసే వాళ్ళందరినీ కూడా, అది ఎక్స్ ఎమ్మెల్యేగా ఉండి, ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉండి, ఎక్స్ మినిస్టర్గా ఉండి, సపోర్టర్స్ అందరూ కూడా ఏ విధంగా రాసినాడంటే వాళ్ళ భార్యలంతా భర్తలు చెల్లెలుగా తీసుకుని వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలా అనే మాట మాట్లాడినప్పుడు ఆయన వ్యక్తిత్వం ఎంత నాశనం చేసుకున్నారో మనకు అర్థం కాల.